ఇంకొకటి ప్రధానమైంది ఈ అనుభవదారు, అదేవిధంగా కాస్తు సాగు, వాస్తవంగా సాగు చేసేవారు ఇవన్నీ ఎట్లా ఇప్పుడు భూభారతి చట్టంలో మెయింటైన్ చేస్తారా? తెలంగాణలో ఈ ఈ అంశం మీదనే చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ధరణి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఇబ్బంది ఏమొచ్చిందంటే తెలంగాణ మీకు మీకు తెలియంది కాదు. తెలంగాణ నేపథ్యంలో చూస్తే కొంత లక్షల కుటుంబాలు భూమి దున్నుకుంటున్నారు. తరాలుగా వాళ్ళ చేతిలోనే ఉంది. కానీ ఎప్పుడు పట్టాకెక్కలేదు వాళ్ళు. అనుభవదారుగానే కొనసాగుతున్నారు. పహానీలో అనుభవదారు కాలంలో పేరు వచ్చింది. అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫలితం కావచ్చు, నక్సల్బరీ ఉద్యమం ఫలితం కావచ్చు, లేదా భూస్వాములు ఊళ్ళకి వెళ్ళిపోయినప్పుడు కావచ్చు, వాళ్ళ తక్కువ ధరకు అమ్ముకొని పోయి చిన్న చిన్న రైతులు ఆ భూములు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళుగా దున్నుకుంటున్నారు. కానీ వీళ్ళు పట్టా చేయించుకోలే. వాళ్ళ కాగితాలు కూడా లేకపోవచ్చు. వీళ్ళందరూ ఎక్కువ శాతం ఏమైంది, కేవలం అనుభవదారు కాలంలో పేరు వచ్చింది. పట్టా కాలంలో ఆ పాత పట్టాదారు పేర్లే కొనసాగింది. ధరణి ఎప్పుడైతే వచ్చిందో ఈ అనుభవదారు కాలం ఎగిరిపోయింది. పట్టా కాలంలో ఉన్నోడికి ధరణి పాస్ పుస్తకం వచ్చింది. ఈ కాస్త ఆధారం కూడా అనుభవదారులో ఉన్నవాడికి లేకుండా పోయింది. అందులో కొద్దిమంది సాదా బనామాలు చేయించుకొని పట్టాలు తెచ్చుకొని ఉన్నారు. చాలా చోట్ల మనం తెలంగాణ ఇప్పుడు ఏమింటున్నామంటే ఇంకా భూమి దున్నుకుంటున్నాము, కానీ ఎవరో ధరణి బుక్ తెచ్చుకొని రైతు భరోసా తెచ్చుకుంటున్నారు. వాళ్ళు భూమికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇంజక్షన్ ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు, బలవంతంగా భూముల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి ఆధారం ఏంటి? ఎవరైతే ఈ రోజున భూమి యజమాని అయి ఉండి పట్టాకెక్కకుండా కాస్తు కాలంలో మాత్రమే ఉన్నారో వాళ్ళకు ఒక వెసులుబాటు దొరికే అవకాశం భూభారతి ఇస్తుంది. రేపు పొద్దున పహాని నిర్వహణ మళ్ళీ మొదలైతే అందులో వీళ్ళ వివరాలు రాసే అవకాశం ఉంటుంది. కొన్ని వేల మందికి యజమాని అయ్యుండి, మనమే ఆక్రమణదారుల గురించో బలవంతం లాక్కున్న వాళ్ళ గురించి మాట్లాడేట్లా, భూమి యజమాని అయి ఉండి పట్టాకాలంకి ఎక్కకుండా కేవలం అనుభవంలో మాత్రమే ఉన్న వాళ్ళకి ఈ భూభారతి యొక్క భరోసా ఇవ్వనుంది.